అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. ఆగస్ట్ నెల 14 తారీఖు 2024 సంవత్సరం బుధవారం నాడు సింహరాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వ పాల్గొన నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తర పాల్గొన నక్షత్రం 1వ పాదము ఉంటాయి. ముందుగా నేటి పంచాంగం నెల ఆగస్టు నెల తేదీ 14వ తేదీ సంవత్సరం 2024 సంవత్సరం తిథి నవమి నక్షత్రం అనురాధ కరణం కౌలువ తైతుల పక్షం శుక్లపక్షం యోగం ఆయనద్ర రోజు బుధవారం జన్మరాశి వృశ్చిక రాశి అభిజిత్ కాలం వచ్చి ఏమీ లేదు. దుర్ముహూర్తం ఉదయం 11:59 నుండి 12:51 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 12:25 నుండి మధ్యాహ్నం 2:04 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 7:28 నుండి 9:07 వరకు ఉంటుంది. ఈ రోజు దిశాశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. సింహరాశి వారికి బుధవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. సింహరాశి వారికి బుధవారం నాడు అంతులేని మీ అవిశ్వాసం మరియు సులువుగా పని జరిగే ప్రణాళిక మీకు ఈరోజు రిలాక్స్ అవ్వడానికి సమయాన్ని మిగులుస్తుంది. ఆర్థిక సమస్యలు మీ నిర్మాణాత్మకంగా ఆలోచించే సామర్థ్యాన్ని నాశనం చేస్తాయి. సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపత గల వారితోనూ ప్రముఖులతోనూ పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలు కల్పిస్తాయి. మీ శ్రీమతి తరపు బంధువుల రాక ఆటంకం కలిగించడం మీ రోజు ప్లాన్ ఖరాబు అయిందని అప్సెట్ అవుతారు. ఆఫీసులో ఇంతకాలంగా మీరు మీ శత్రువుగా భావిస్తూ వస్తున్న వ్యక్తి నిజానికి మీ శ్రేయభిలాష అని ఈరోజు మీరు తెలుసుకోనున్నారు. ఈరోజు మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలను తీసుకువస్తారు, కానీ మీరు మీ సొంత ప్రపంచానికే సమయం కేటాయిస్తారు. ఖాళీ సమయంలో మీకు నచ్చినట్టుగా ఉంటారు. ఈరోజు మీ ప్రాజెక్టునో ప్లాన్నో మీ జీవిత భాగస్వామి పాడు చేయవచ్చు, కాబట్టి ఓపికను కోల్పోకండి. చిన్నవారితో సమయం ఎలా గడపాలో నేర్చుకోండి. దీనివల్ల కుటుంబ శాంతికి ఎటువంటి డోకా ఉండదు. ఈరోజు ఏదైనా ప్లాన్ చేసే ముందు మీరు మీ జీవిత భాగస్వామితో సంప్రదించకపోతే చివరికి అంతా తలక్రిందులు కావచ్చు, జాగ్రత్త. మీరు విచారం చెందుతారు. ఈరోజు కూడా ఇలానే భావిస్తారు. మిమ్మల్ని ఎంతో ఆనందంగా వచ్చేందుకు మీ భాగస్వామి ఈరోజు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు. ఆటలు జీవితంలో చాలా ముఖ్యమైన విషయం, కానీ అతిగా ఆడటం వల్ల మీ యొక్క చదువుల మీద ప్రభావం చూపుతాయి. మీ శ్రీమతి చిన్న విషయాలకే తగువకొస్తారు. చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది. మీరు కోరుకున్నట్టుగా మీ గురించి అందరి శ్రద్ధను పొందగలిగినందుకు గొప్ప రోజుది. దీనికోసం మీరు ఎన్నో విషయాలను లైనప్ చేసి ఉంటారు. ఇంకా మీరు తీర్చవలసిన సమస్యలకు పాటించవలసిన విధాన నిర్ణయం చేయవలసి ఉంటుంది. వ్యక్తిగత వ్యవహారాలు అదుపులోకి ఉంటాయి. ముఖ్యమైన నిర్ణయాలను దశలవారీగా చేస్తూ పోతే విజయం మీదే. ఈ రాశి చెందిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళు స్నేహితులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు, కానీ వారు ఒంటరిగా ఉంటారు. మీ కొరకు మీ బిజీ సమయంలో కొంత సమయాన్ని కేటాయించండి. పని విషయంలో మీరు పడుతున్న చక్కని శ్రమంతా ఈరోజు ఫలించనున్నది. మీరు భావోద్వేగాలను అదుపు చేసుకోవలసి ఉన్నది. అలాగే మీ భయాన్ని కూడా వీలైనంత త్వరగా వదిలేయాలి. ఈరోజు ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో, ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహాలు పొందుతారు. మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి. సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపత గల వారితోనూ ప్రముఖులతోనూ పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలు కల్పిస్తాయి. మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నది ఈరోజు మీరు తెలుసుకుంటారు. ఎవరైతే ఇంకా ఉద్యోగం రాకుండా ఉన్నారో వారు ఈరోజు కష్టపడితే వారికి తప్పకుండా మంచి ఉద్యోగం వస్తుంది. కష్టపడితేనే మీకు ఫలితం ఉంటుంది. ఖాళీ సమయంలో మీరు సినిమాను చూడవచ్చును. అయినప్పటికీ మీరు ఈ సినిమాను చూడటం వల్ల సమయం వృధా చేస్తున్నాము అనే భావనలో ఉంటారు. వరుసపెట్టి అభిప్రాయ భేదాలు తలెత్తడం వల్ల మీకు మీ శ్రీమతిని మరింక ఒప్పించడం బహు కష్టతరం కావచ్చును. ఈరోజు మీరు పూర్తి హుషారులో శక్తివంతులై ఉంటారు. ఏ పని చేసినా సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే పూర్తి చేసేస్తారు. మీరు ప్రయాణం చేస్తున్న వారైతే మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులను పోగొట్టుకునే ప్రమాదము ఉన్నది. అవసరమైతే మీ స్నేహితులు ఆదుకుంటారు. మీ ప్రేమబంధం అద్భుతంగా మారుతుంది. వ్యాపారాన్ని ఆనందాలతో కలపకండి. మీరు కుటుంబంలో చిన్నవారితో సమయం ఎలా గడపాలో నేర్చుకోండి. దీనివల్ల కుటుంబ శాంతికి ఎటువంటి డోకా ఉండదు. రోజును ప్రత్యేకంగా చేసుకోవడానికి దయా ప్రేమ నిండిన బుల్లిబుల్లి పనులు చేయండి. వ్యాపారస్తులు వారి వ్యాపారం కోసం ఇంటి నుండి బయటకు వెళ్ళినట్లయితే ధనాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. లేనిచో మీ ధనం దొంగలించబడవచ్చు. వివాహ బంధంలోకి అడుగు పెట్టడానికి మంచి సమయం.
మీ జత వ్యక్తితో బయటకు వెళ్ళేటప్పుడు సరిగ్గా సవ్యంగా ప్రవర్తించండి. జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్తు ధోరణుల గురించి మంచి చెడులు చెప్పగలిగిన వారితోనూ కలిసి ఉండండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు మీ కుటుంబానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వడం అవసరము. మీరు ఈరోజు గ్రహించినప్పటికీ దానిని అమలుపరచడంలో విఫలం చెందుతారు. కంట్రోల్ చేసేందుకు మీ జీవిత భాగస్వామి కంటే ఇతరులకు ఎవరికైనా మీరు ఎక్కువ అవకాశం ఇస్తూ ఉంటే గనుక అది తన నుంచి ప్రతికూల ప్రతిస్పందనకు దారితీయవచ్చు. మానసిక ఒత్తిడులు తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇంట్లో కార్యక్రమాలు చేయటం వల్ల మీరు అధికంగా ధనమును ఖర్చు పెట్టవలసి ఉంటుంది. ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితిపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది. కుటుంబంలో మసలే ఇద్దరి మధ్యన సంపూర్ణమైన ప్రేమ, నమ్మకం అనేవి వారి బంధుత్వంలో చోటు చేసుకోవాలి. వారి బాధ్యతలను స్వీకరించడానికి సంసిద్ధంగా ఉండి నిర్మాణాత్మకమైన సంప్రదింపులను కొనసాగించాలి. గ్రహ నక్షత్ర రీత్యా మీకు మీ ప్రేమైన వారితో క్యాండీ ప్లాంట్స్ లేదా ఐస్ క్రీంలు లేదా చాక్లెట్లు తినే అవకాశం ఉన్నది. కాస్త ప్రేమను పంచితే చాలు, మీ హృదయేశ్వరి ఈ రోజు మీ పాలిట దేవదూతగా మారగలదు. రాశిలో ఉన్న వివాహితులు వారి పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఖాళీ సమయంలో టీవీ చూడటం, ఫోన్తో కాలక్షేపం చేస్తారు. స్నేహితులు మీకు సపోర్టివ్గా ఉండి మీకు సంతోషాన్ని కలిగిస్తారు. అతిగా ఖర్చు చేయడం, మీ ఆర్థిక పథకాలను కలలకు దూరంగా ఉండేలాగా చూసుకోండి. దగ్గర బంధువు మిమ్మల్ని మరింత శ్రద్ధ కనపరచమని కోరవచ్చును. అయినా అది మీకు సహాయకరం, ఉపయోగకరమే కాగలదు. ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి. ఈ రాశికి చెందిన వారు కార్యాలయాల్లో ఇతర విషయాల్లో కల్పించుకోకుండా ఉండటం మంచిది. లేనిచో మీ యొక్క ఇమేజ్ దెబ్బతినే ప్రమాదము ఉన్నది. మీరు ఈరోజు మొత్తం మీ రూమ్లో కూర్చుని పుస్తకం చదవడానికి ఇష్టపడతారు. తప్పుడు సమాచారం ఈరోజు కాస్త సమస్యకు దారితీయవచ్చు. కానీ కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా సమస్యను మీరు పరిష్కరించు. మీ అంతరాయం కలిగించే భావోద్వేగాలను, కోరికలను అదుపులో ఉంచండి. మీ పాత సంప్రదాయం లేదా పాతకాలపు ఆలోచన మీ పురోగతిని ఆటంకపరుస్తుంది, అభివృద్ధికి అడ్డమవుతుంది, ముందుకెళ్లడానికి అవరోధాలు కల్పిస్తుంది. ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధన అర్జన చేయగలరు. ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు. ప్రేమ దైవ పూజతో సమానం. అది ఆధ్యాత్మికమే కాక మతపరం కూడా. దాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు. మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి, సృజనాత్మకత గల ప్రాజెక్టుల గురించి పనిచేయడానికి కూడా ఇది మంచి సమయం. మీరు ప్రవేశించిన ఏ పోటీ అయినా మీకు గల పోటీతత్వం వలన గెలుచుకునే వస్తారు. మీ జీవిత భాగస్వామి ఈరోజు మీతో చాలా సంతోషంగా, ఆనందంగా గడపబోతున్నారు. తాజాగా పెట్టుబడుల వ్యవహారాలలో సొంత నిర్ణయాలనే తీసుకోండి. ప్రేమకాయ జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది. ఈ రాశిలో ఉన్న విద్యార్థులు ఈరోజు మొత్తం ఫోన్లకు అతుక్కుపోతారు. ఈరోజు ప్రపంచమంతా మునిగిపోవచ్చు. మీ బరువుపై ఒక కన్ను వేసి ఉంచండి. అమితంగా తినడంలో పడిపోకండి. చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది. గృహప్రవేశానికి శుభదినం. మీరెవరితో బయటకు వెళ్ళినప్పుడు మీ ఆహార్యంలో, ప్రవర్తనలో సహజంగా ఉండండి. మీకు అనుకూలమైన గ్రహాలు ఈరోజు మీ సంతోషానికి ఎన్నెన్నో కారణాలు చూపగలవు. సింహరాశి వారికి బుధవారం నాడు ఆరోగ్యం, కుటుంబం, వృత్తి చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. సంపద, ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేవు. సింహరాశి వారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 6. పరిహారం వచ్చి ఒక అద్భుతమైన మరియు చిరస్మరణీయమైన ప్రేమ జీవితం కోసం మీ జోబులో ఒక పన్నీరు చల్లిన చేతి రుమాలను ఉంచండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.